ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడిప్పుడే వచ్చిందండి. దేశంలో భారీ అగ్ని ప్రమాదం, 41 మంది సజీవ దానం, పరిస్థితి విషమం. ఆ వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దామండి. అదేవిధంగా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. ఇంకా లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చండి. భారీ అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో కనీసం 41 మంది సజీవ దహనం అయినట్లు ఆ దేశ మీడియా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు చోటు చేసుకున్నట్లు కూడా మేజర్ జనరల్ ఈద్ రషీద్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవించిన భవనం కార్మికులు ఉంచడానికి ఉపయోగించబడింది. అందులో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి డజన్ల కొద్దీ రక్షింపబడ్డారు. కానీ దురదృష్టవశాత్తు మంటలు వచ్చి పొగ పీల్చడం వల్ల చాలా మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 41 ప్రాణాలు కోల్పోగా మరో 40 మందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి పాలయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగే భవనంలో భారత్కి చెందిన కార్మికులు కూడా ఉన్నారని, ప్రస్తుతం పలువురు ఆచూకీ లభించడం లేదని అక్కడ ఉన్నవారు తెలుపుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న భారతీయ అధికారులు మృతుల వివరాలు సేకరిస్తున్నారు తెలిపారు. కాగా మృతుల్లో 5 భారతీయ కార్మికులు ఉన్నారని, మరింత సమాచారం కోసం అధికారులు సంప్రదించాలని అక్కడి వారు తెలుపుతున్నారు. ఈ ప్రమాదం దక్షిణ కువైట్ లో మాంగాఫ్ నగరంలో కార్మికుల నివాసం ఉంటున్న భవనంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది.